సో చాలా మందికి కౌన్సిలింగ్ అనేది చాలా అవసరం. కొంతమంది హెసిటేట్ చేస్తూ ఉంటారు. కొంతమంది కౌన్సిలింగ్‌కెళ్ళాలంటే ఫీల్ అవుతూ ఉంటారు. అసలు కౌన్సిలింగ్ మనకి కావాలి అని ఎప్పుడు గుర్తించాలి? ఎటువంటి కౌన్సిలర్ దగ్గరికి మనం వెళ్ళాలి? అంటే బేసిక్‌గా చాలా మంది కౌన్సిలింగ్ చేస్తూ ఉంటారు. సో మంచి కౌన్సిలింగ్ ఉంటుంది ఎవరు అని చెప్పేసి ఎలా ఐడెంటిఫై చేయాలసలు? అయితే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు కౌన్సిలింగ్ నీడ్ ఉందా లేదా అనే క్వెషనింగ్‌కి వచ్చేసరికి మనకి దానికి కూడా సర్టెన్ ఇండికేటర్స్ ఉంటాయి. ఒకటి నా నా లైఫ్ మొత్తం నాకు నెగెటివ్‌గా కనిపియడము. లైక్ ఎంత మంచి జరిగినా లేకపోతే వాటెవర్ ఇట్ ఈస్ పొద్దున్న లేచిన దగ్గర నుంచి వెరీ డీమోటివేటెడ్ ఉంటున్నాను నేను. రైట్. సో అలా ఎక్స్‌ట్రీమ్ డీమోటివేషన్ వచ్చినప్పుడు ఆబ్వియస్లీ మనకేంటంటే వి నీడ్ సమ్ అసిస్టెన్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కౌన్సిలింగ్ అనేసి మనం అర్థం చేసుకోవాలి. లైక్ రెండోది ఏంటంటే మనము ఒక్కొక్కసారి స్ట్రెస్డ్ ఉన్నప్పుడు కొత్త అలవాట్లు లైక్ ఇంప్రాపర్ రెమెడీస్కి వెళ్తూ ఉంటాం అనమాట. ఏంటంటే డ్రగ్స్, ఆల్కహాల్. ఇదేంటంటే మనకి చాలా మటుకు సినిమాల నుంచి తీసుకుంటూ ఉంటారు. ఏంటంటే బాధ ఎక్కువ వేసింది అంటే మందు తాగితే బాధ తగ్గుద్ది అనేసి. మందు తాగితే బాధ కాదు తగ్గేది,